హాయ్ అందరికీ. ఒక విషయం గురించి చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నా. లైక్ ఏందంటే ఇప్పుడు ఎంత హై స్టడీ చదివినా సరే, మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఇంకా ఏది చదివినా సరే, మీకంటూ ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికైతే మనం స్టడీ చదువుతూ ఉంటాం. అందుకోసమే స్టడీ అంటే ఏంది, ఒక జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం. దీన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిగ్రీ అయిపోయింది, లేదా మీ స్టడీ అయిపోయింది, మీకు జాబ్ వచ్చింది. మీ చేతిలో 2 జాబ్స్ ఉన్నాయనుకోండి. ఒకటి మంచి సాలరీ ఉంది, లైక్ మీకు ఏం కావాలో అది కొనుక్కోవచ్చు, లగ్జరీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మీకు ఆ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానికే టైం లేదు, అండ్ మీకు ఆ వర్క్ చేస్తున్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకో. మీకు అసలు ఎందుకు చేస్తున్నా, అసలు నాకు ఎందుకు ఈ జాబ్ అన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ మంచి సాలరీ వస్తుంది అని చెప్పి కంటిన్యూ అవుతావా, లేదా నీ అనుకున్న వాళ్ళందరూ నీకు దగ్గరలో ఉంటారు, ఒక మంచి జాబ్, అండ్ నీకు చేస్తుంటే కూడా నీకు ఇంకా మంచి అనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది ఆ జాబ్. కాకపోతే నీకు శాలరీ మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు. నువ్వు ఆ శాలరీ విషయంలో చాలా అంటే చాలా అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. లైక్ మీడియం రేంజ్ శాలరీ ఇస్తున్నారు అనుకో. సో దీన్ని బట్టి నువ్వు ఏది తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ సాలరీ ఉంది, కానీ నీకు సాటిస్ఫాక్షన్ లేదు, అసలు నీకు ఎందుకు నీకు అర్థం కాదు. లేదా మీడియం రేంజ్ సాలరీ, లైక్ నువ్వు అడ్జస్ట్ కావాలి, బట్ నీకు మంచిగా చేస్తుంటే నీకు మంచిగా అనిపిస్తుంది, వర్క్ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. సో అది చేస్తావా? సో ఒకవేళ ఈ రెండిట్లో నువ్వు ఏది సెలెక్షన్ కామెంట్ అయితే పెట్టు. లైక్ నేను కూడా తెలుసుకుంటా మీ ఒపీనియన్ ఏందన్నది. బై బాయ్.